తాజాగా 2 నెలల క్రితం జరిగినటువంటి టీడీపీ మహానాడులో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్య ఏంటి? 23 నెలల్లో 23,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. 20,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని జెప్పారు. అండ్ లోకేష్ గారు అయినా కొందరు కీలక వ్యక్తులైనా పదే పదే దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని, 23,00,000, 25,00,000 కోట్ల పెట్టుబడులొచ్చాయి అని వరుసపెట్టి విదేశీ పర్యటనలు, సింగపూర్ అంటారు, దక్షిణ కొరియా అంటారు, రష్యా అంటారు, అధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, అమెరికాలంటారు, రోడ్ షోలంటారు. నిత్యం ఇవే విపరీతంగా కంపెనీలు తెస్తున్నాం, ఉద్యోగాలొస్తున్నాయని. ఈ క్రమంలో వైఎస్ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి లోక్‌సభలో ఓ ప్రశ్న అడిగారు. ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన పెట్టుబడులెన్ని, వచ్చిన కంపెనీలెన్ని, జరిగిన ఉద్యోగాల కల్పన ఎంత అని. ఈ ప్రశ్నకు తాజాగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌కి కేవలం 6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చాయని, డిపిఐఐటి ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత 2 సంవత్సరాల్లో ఏపీకి మొత్తం 10 ప్రాజెక్టులు వస్తే అందులో కేవలం 2 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, మిగిలిన 8 ప్రాజెక్టులు చివరి దశల్లో ఉన్నాయి అని లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి చెప్పినటువంటి సమాధానం. ఈ మొత్తం 10 ప్రాజెక్టులు పూర్తి అయితే 22,167 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని, ఇప్పటికీ కల్పించిన ఉద్యోగాలు కాదు ఇవి. 10 ప్రాజెక్టులు వచ్చాయట, 6,900 కోట్ల చిల్లర, 2 పూర్తి అయ్యాయట, మిగిలిన 8 కూడా పూర్తి అయితే మొత్తం 10 పూర్తి అయితే 22,167 ఉద్యోగాలు వస్తాయి అని. మరి లోక్సభలో కేంద్రం చెప్పిన సమాధానం, మరి 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలకు పైగా ఉద్యోగాలు, ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు విదేశాలకు తిరిగారు, ఇంతమంది బిజినెస్ వాళ్ళతో మీటింగులని జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయించుకున్నారు. అదే కేంద్ర మంత్రి తన సమాధానంలో ఇంకో మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళే 3 పరిశ్రమ కారిడార్లలో అంటే కృష్ణపట్నం, ఓరవకల్లు, కొప్పర్తిలను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నాము అని. అయితే 3 బల్క్ డ్రగ్ పార్కులు ఏవైతే ఉన్నాయో కేంద్రం తాజాగా ప్రకటించిన దాంట్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది అని. అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ 2.0 కింద రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వచ్చాయి అని. అయితే ఈయన ప్రస్తావించిన వాటిలో సుమారుగా ఇప్పుడు ఓరవకల్లు తీసుకోండి, కొప్పర్తి తీసుకోండి, కృష్ణపట్నం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమంటారు తీసుకొచ్చినవే. ఇవన్నీ జగన్ హయాంలో వచ్చినవే. సో మరి ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి సమాధానం మీద రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏం చెబుతారో చూడాలి.